మార్చబడాలంట. ఈ నూతనంగా ఎప్పుడైతే నువ్వు మార్చబడి ప్రభు రాజ్యానికి సిద్ధపడతావో అప్పుడు గొప్ప కార్యములు మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరుపులు లేవాలి. యేసు అంటాడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ పరుపులు ఎత్తుకొని నడువు. ఏ రోగముతో నువ్వు బాధపడ్డావు ఇంతకాలము ఎవరు నిన్ను పట్టించుకునేవారు లేరు. నువ్వు బాధపడుతుంటే ఎవరు నిన్ను ఓదార్చేవారు లేరు. ఇంతకాలము నువ్వు రోగముతో కృంగిపోయి ఉంటే నాని పలకరించేవారు లేరు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది బాగలేనప్పుడు, దిగసారిపోయినప్పుడు, అనారోగ్యత ఉన్నప్పుడు ఎవరు రారండి. దెబ్బ తగిలితే నొప్పి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దెబ్బ తగిలినంత వరకు చాలా హ్యాపీగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. దెబ్బ తగిలినప్పుడే ప్రభువా నువ్వు ఉన్నవా, నా బాధ గుర్తిరుగుతున్నావా వారి గుండెలు బాధకుంటావు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో నీ యొక్క ప్రార్థన జీవితాన్ని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే నూతనంగా ప్రభువారిలాగా నువ్వు ఎప్పుడైతే మార్చబడి ఆయన పోలిక చెప్పున ఆయన స్వరూపం తెలుసుకొని ఎప్పుడైతే నీ యొక్క మార్పు కలుగుతుందో ఈ నూతన సంవత్సరంలో ఒక గొప్ప కార్యములు మీ కుటుంబంలో జరుగునుగాక. ఆమేన్. అదండి నూతన సృష్టి. నూతనంగా నువ్వు మార్చబడు. ఎక్కడ దిగసారిపోయావు? ఎక్కడ దిగజారిపోయారు? ఏ విషయాలు దిగజారిపోయారు? గ్రహింపు రండి. ఈ లోకము మామూలు లోకం కాదు. ఇక్కడున్న మనసు బయట కనుక చక్కని మారిపోద్ది. స్తోత్రం చెప్పండి. నిన్ను టీవీ వైపు మళ్ళిస్తుంది, లోకం వైపు మళ్ళిస్తుంది, వ్యవహారాల వైపు మళ్ళిస్తుంది, ఇహలోక సంబంధమైన కార్యాల వైపు చేయిస్తుంది. శరీరం ఎట్టంటే వెళ్ళిపోతుంది, పిచ్చి లేస్తుంది కదా దానికి. స్తోత్రం చెప్పండి. పిచ్చి లేసి అర్థం కాకుండా వెళ్ళిపోతే దాన్ని మనము స్టాండ్ చేయాలంట. దేవునికి స్తోత్రం చెప్పు. స్టాండ్ చేసి నిలబడి వేస్తున్నాము. ఏమనాలి? నీదేది ఏమన్నా చెడు ఆలోచన వచ్చిందా? వెళ్ళిపోద్ది. చప్పట్లు కొట్టండి ఒకసారి. నూతన సృష్టిగా నువ్వు మారి నూతన అభిషేకంతో నింపబడి ఎప్పుడైతే నీ జీవితాలు, మీ ఆత్మీయ బలిపీఠాలు మీరు కట్టుకుంటారో అప్పుడు మీరు నూతనంగా మార్చబడతారు. హల్లెలూయా. ఈ రోగం కలిగిన ఈ వ్యక్తితోటి కొన్ని సంవత్సరాలు, 30 ఏళ్ళ నుండి, 30 సంవత్సరాలు మామూలు విషయమా? ఎంత బాధపడి ఉంటాడో చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత వేదన పడి ఉంటాడు, ఎంత నలిగిపోయి ఉంటాడు. ఎవరు దించి నన్ను బాగుపరుస్తారా, ఎవరు నన్ను మేలు చేస్తారా, ఎవరు నా రోగాన్ని పోగొడతారా, గుండెలు బాదుకోలేడా? బాధపడ్డాడు. ఒక టైం వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక టైం వచ్చింది, కథ మొత్తం మారింది. చప్పలు కొట్టాడు ఒకసారి. ఈరోజు కూడా మీ కథ మొత్తం మారాలి. హల్లెలూయా. చప్పలు కొట్టండి, ఆపొద్దు. మీ కథ మొత్తం మారాలి. మీ కథ మొత్తం మారి ఒక నూతనంగా మార్చబడాలి. అందుకని భక్తుడు పాట రాశాడు, ఏమైనా పాడండి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే. అది స్తోత్ర. ఏమైనా చేయగలడట. అబ్బా, హల్లెలూయా. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు. ఏమి పాట రాశాడండి అసలు. ఈ పాట వచ్చినాక అసలు చాలా ధైర్యపరచబడ్డాను. చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఏమైనా చేయగలడంట. అందుకని ఆయన ఏమైనా చేయగలడు కాబట్టి ఆ రోగం కలిగిన వ్యక్తితో లేపాడు. స్తోత్రం. హల్లెలూయా. లేపాడు. ఈనాడు కూడా నీ ఆత్మీయ జీవితాన్ని లేపుతున్నాడు. నూతనంగా నువ్వు ఈ సంవత్సరం అడుగు పెట్టావు కాబట్టి నూతనంగా నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నువ్వు అలవాట్లు మార్చుకోవాలి, ఏ విధంగా నీ పద్ధతులు మారాలి, ఏ విధంగా నీ మాటలు మారాలి, ఏ విధంగా నీ చూపులు మారాలి, ఏ విధంగా నీ ప్రవర్తన మారాలి. దేవునికి స్తోత్రం. ఒక క్రమం, ఒక స్టడీ, టైం టేబుల్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఒక మార్పు కలిగి ఒక విధానంలోనికి వస్తావో నిన్ను చూసి చాలా మంది భయపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లోకస్తులకు చాలా వేరు ఉంటుంది, దేవుని బిడ్డలకు చాలా వేరు ఉంటుంది. దేవుని స్తోత్రం. వారి వేసే వే ఆఫ్ స్టైల్ డ్రెస్ కానివ్వండి, వారు వేసే వే ఆఫ్ స్టైల్ విధానం కానివ్వండి, వారు నడిచే నడక కానివ్వండి, వారు ప్రవర్తించే తీరు కానివ్వండి, లోకస్తులకు దెబ్బకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రత్యేకత ఉండాలి, మనకు ప్రత్యేకత ఏర్పరచుకోవాలి. ఇహలోక సంబంధులకైతే అది వేరు, మనం వేరండి. హల్లెలూయా. వారు వేరు, వారు ఎలాగైనా ఉండగలరు.
దేవుడు మనకు అది పెట్టలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకంటూ ఒక క్రమం పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే మీ బలిపీఠాలు కట్టుకొని దేవునికి ఒక స్థిరత్వంలోకి, ఒక మారు మనసులోకి, ఒక విగ్రహాలను వదిలిపెట్టి, అవిధేయత వదిలిపెట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని విషయాల్లో ఒక మంటతో ఉంటావో అప్పుడు జరుగుద్ది కార్యం. చప్పలు కొట్టొకసారి. కార్యాలు జరగలేదన్నా, నేను జరగలేదు, మందిరానికి పోతున్నాం వస్తున్నాం, ఏ కార్యాల కోసమా? దేవుడు చేస్తాడు, ఓకే, బాగానే ఉంది. మీరు ముందు గ్రహింపు కలిగి ఉండండి, దేవుడు నడవండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అంటాడు, నీ పరుపెత్తుకుని లే, నువ్వు నూతన సృష్టిగా మారు, నూతన అభిషేకంతో నింపబడు. హల్లెలూయా. ఈ సంఘము ఆత్మ అనుభవం కలిగిన సంఘము. దేవునికి స్తోత్రం. ఈ సంఘములో వచ్చేవారు అనేక మంది బాగుపడతారు. కుంటివారు నడుస్తారు, చప్పట్లు కొట్టు. కుంటివారు నడుస్తారు, మూగని వారు మాట్లాడతారు, కళ్ళేని వారు చూస్తారు. గొప్ప ప్రణాళిక ఈ సంఘం మీద ఉంది. హల్లెలూయా. ఈ సంఘం మీద ఆటలాడటానికి కూడా వీలు లేదంట. హల్లెలూయా. ఈ సంఘం మీద వీరవాదంగా మాట్లాడావా? ఈ సంఘం మీద లేనిపోని నిందలు అబద్ధాలు వేస్తున్నావా? లేనిపోని వ్యవహారాలు ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుతున్నావా? బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. జాగ్రత్త, జాగ్రత్త. ఇది ఆయన సన్నిధి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజు మిస్ అయిన వాళ్ళు చాలా దురదృష్టవంతులండి. హల్లెలూయా. ఎవరు అనుకుంటారు మేము ఇంటి దగ్గర హ్యాపీగా ఉన్నామని. కాదు, కాదు. ఈ సంవత్సరం ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ అభిషేకం నీలో రావాలంటే నువ్వు నూతన సృష్టిగా మారాలి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నూతన సృష్టిగా ఎప్పుడైతే నువ్వు మారుతావో అప్పుడు ఆయన నీ పక్షాన కార్యం చేసి ఒక నూతనమైన అభిషేకం నీళ్ళు నింపుతాడంట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వ్యాధి, ఏ వ్యాధి? భక్తి నీరసమైన వ్యాధి, దిగజార్చే వ్యాధి. ఇలా చల్లారిపోతున్నారు చాలామంది. చల్లారిపోవడం లేదండి మా, చల్లారిపోవట్లేదా? నాకేం చూడండి, చల్లారిపోవట్లేదా? లేదు. ఓ లే, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చల్లారిపోతున్నారు, చల్లారిపోయి చచ్చిపోయారు భక్తులు. స్తోత్రం. హల్లెలూయా. మనం చచ్చిపోయే జీవితంలో ఉండకూడదు, అనగారిన స్థితిలో ఉండకూడదు. ఒక నూతన అభిషేకంతో, నూతన అనుభవంతో ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో, నూతనంగా ఎప్పుడైతే నువ్వు అడుగు పెడతావో, ఒక నూతన అభిషేకము, నూతన బలము నువ్వు పొందుకుంటావు. చప్పలు కొట్టు ఒకసారి. హల్లెలూయా. ఒక నూతన ప్రవచనము, నూతన ఆత్మ అనుభవము, నూతన శక్తి, నూతన ఇంట్రెస్ట్ ఎప్పుడైతే నీలో వస్తుందో అప్పుడు నూతనమైన కార్యం నీ జీవితంలో జరుగుతుంది. కొట్టు చప్పలు ఒకసారి. ఎప్పుడైతే నువ్వు మారు మనసు కలిగి ఇంతకాలం చేశావు, పోనీ జరిగిన సంగతులన్నీ పోయిన సంవత్సరం అంతా దొరికిపోయింది, జరిగిన కాలం అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు నువ్వు ఎలాగుంటున్నావు, నువ్వు ఎలాగ చేయబోతున్నావు అని దాని మీద ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మీదట నువ్వు ఎలాగ ఉండబోతున్నావో, ఎలాగ నీ ప్లాన్ డిసైడ్ అయిపోతుందో, ఎలాగ నీ వే ఆఫ్ స్టైల్ మారిపోతుందో, ఏ విధంగా నువ్వు వేసే అడుగు మారుతుందో అప్పుడు నీ పక్షాన ఏ విధంగా ఉంటుందో దేవుడు ఆ విధంగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము ఆత్మలో చల్లారి ఏం పోకూడదు అక్క, ఇద్దరం చేసింది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మా కాడ నిద్రకి వెళ్ళాము, ఒక అమ్మాయింది, చెప్పొచ్చా? స్తోత్రం చెప్పండి. అపర్ణ అని గొప్పూరులో ఉంటుంది. స్తోత్రం చెప్పండి. బాగా పరిచయం చేస్తూ ఉన్నారు. చేస్తే ఈయనే కాలువ, నేను ఆ నిలబడి ఉన్నా బయట, అంట్లు కడుగుతా. చిన్నన్న అన్నది. ఏమన్నది? చిన్నన్న అని చూడండి, కళ్ళెట్టగా అన్నది. పోయి కాలువలో కాలు పెట్టింది, రెండు కాలు. ఎట్టుంటాయి అమ్మా, ఎట్టుంటాయి? ఆ మనిషికి అర్థం కాదు, మొత్తం బురద. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా గబక్కిన మురద కాలు పెట్టి సిగ్గైంది. పట్టని మనిషికి అట్లా అనుకుంది, ఇంకా బాబుకి నా జోలికి రాలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ చాలా ఆత్మీయ బిడ్డండి. స్తోత్రం చెప్పండి. చాలా మంచి విశ్వాసాలు. దేవునికి స్తోత్రం. మీరు దేవుని బిడ్డలు.
హల్లెలూయా. మీరు దేవుడు మిమ్మల్ని చాలా ఇష్టపడతాడు. మీరు ఏడ్చినా, మీరు బాధపడ్డా, మీరు కృంగిపోయినా, ఏ పరిస్థితులు మీరు నలిగిపోయినా ఆయన మిమ్మల్ని చూస్తే ఊరుకుండేవాడు కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. కరిగిపోతాడంతే ఆయన. ప్రేమ కలిగిన దేవుడు, ఆదరించగలిగిన దేవుడు, ఆదరణకర్త ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఆదరణ కలిగి నీ బలిపీఠాన్ని, నీ పరుపును ఎత్తుకొని ఒక నూతనంగా నువ్వు మార్చబడి నీ రోగాన్ని పోగొట్టుకొని నీ భక్తి జీవితంలో ఎప్పుడైతే నువ్వు నిలబడతావో ఈ నూతన సంవత్సరంలో నూతన సృష్టిగా మారుతావు. చప్పట్లు కొట్టి ఒకసారి. నూతన సృష్టిగా మారాలంటే, నూతన అభిషేకాన్ని పొందుకోవాలంటే, నూతన అనుభవం రావాలంటే, నూతన అనాటిని పొందుకోవాలంటే ఒక ఆత్మ అనుభవం. కొట్టు చప్పట్లు ఒకసారి. ఏ ఆత్మ పోయిందో కొట్టు. ఏ ఆత్మ పోయిందో, ఏ ఆత్మ చల్లారిందో ఇప్పుడు రావాలి. హల్లెలూయా. ఏ అభిషేకం నీలో పోయిందో, ఏ ఆత్మ అనుభవం నీలో పోయిందో, ఏ భక్తి చల్లారిందో, ఏమి చేద్దామనే మనసు వచ్చిందా? సాతాను పెట్టిన ఆలోచన. కొట్టు చప్పట్లు ఒకసారి. సాతాను కలవ అవకాశం రాకూడదు సంవత్సరం. ఏ సంవత్సరంలో నువ్వు ఎక్కడ అనగారిపోయావో ఆ స్థితి రాకూడదు. ఇప్పుడు ఒక నూతన కృప, నూతన అభిషేకం నీలో పొందుకు రోజుకు రావాలి. కొట్టు చప్పట్లు ఒకసారి. హల్లెలూయా. నూతన అభిషేకము దినదినంగా నేను అభిషేకం పొందుకుంటా ఉండాలి. ప్రార్థన అనుభవంతో నింపబడి ఉండాలి. హల్లెలూయా. స్తోత్రం. అభిషేకం ఎప్పుడైతే నీకు వస్తుందో ఏది నేను అంటదో, ఏ దుర్మార్గుడు అంటే సాతానుగాడి రాదు. ఏ దెయ్యం నీకు పట్టదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన అనుభవం కలిగి ఎప్పుడైతే ఉంటావో ఏ ప్రార్థనకు నీకు అనవసరం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయని వాళ్ళకే ప్రార్థన అవసరం అవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసేవారు ప్రార్థన వారు, ఎందుకంటే వారు దేవునితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ ప్రార్థన అనుభవం కలిగి ప్రార్థన గోజాడే భక్తి, గోజాడే విధానము, దేవుని అడిగే పద్ధతి ఎప్పుడైతే నువ్వు మార్చుకొని ఈ నూతన సంవత్సరంలో ఎప్పుడైతే నిన్ను నువ్వు సృష్టించుకొని ఎప్పుడైతే నువ్వు మారుతావో, నాకెలా చూడండి తల్లి. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు ఎత్తండి పైకి. రెండు చేతులు ఎత్తండి. రెండు చేతులు స్తోత్రం చెప్పు. ఎప్పుడైతే నువ్వు అభిషేకముతో నింపబడి ఆత్మ బలముతో నింపబడతావు ఒక నూతనమైన కృప నీ కుటుంబంలో ప్రారంభమవుతుంది అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కేరళ పోకముందు ఒక రకంగా ఉన్నానండి. వాస్తవాన్ని చెప్తున్నాను నేను. స్తోత్రం చెప్పండి. మా తల్లిదండ్రులు పోలేదు కేరళ. 4 రాష్ట్రాలు దాటిపోయింది. చప్పట్లు కొట్టండి ఒకసారి. నాకు కళ ఉండేది. స్తోత్రం చెప్పండి. ఎట్టయినా కేరళ చూడాలి, ఎట్టయినా వాళ్ళతో మాట్లాడాలి, ఎట్టయినా వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి, వాళ్ళు ఎక్కడ తిరిగితే ఎక్కడ తిరగాలి, వాళ్ళలో ఉన్న అభిషేకం వాళ్ళు రావాలనుకోండి. కొట్టు చప్పట్లు ఒకసారి. పోయాను. నేనేం చేయలేదు అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రవీణ్ పాస్టర్ దగ్గర వెళ్ళానండి. ఆయన ఫోన్ చేశాడు, సన్ కమ్ కేరళ. కొట్టు చప్పట్లు ఒకసారి. స్తోత్రం చెప్పండి. మనమంటే చాలా ప్రేమ కలిగిన వారు. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆయన స్టేజ్ వేరు, మనం ఇక్కడ చూసే విధానం వేరు. ఆయన పెద్ద సేవకుడు అక్కడ. స్తోత్రం చెప్పండి. ఆ సేవకుడితో మేము అడుగు పెడితే మాకు డిఎస్పి, ఎస్పి, కలెక్టర్ వాళ్ళు వచ్చారండి. చప్పట్లు కొట్టండి ఒకసారి. వారు మాకు పరిచయం చేశారు. గొప్పతనం కాలేదు, దేవుడి ఆధిక్యత. మా ముఖం చూసి వాళ్ళు రాలేదు. దేవుని స్తోత్రం. లేకపోతే మా డ్రెస్సు, లేకపోతే మాకు విధానం చూసి రాలేదు, మాలో దేవుని చూసారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పోయాను. అన్నా చెప్పు అన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ కొంచెం చెప్పుడా అంటాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చెప్పుడా అన్నాడు. నీకున్న అభిషేకంలో, ఏమండి, నీకున్న అభిషేకంలో, నీకున్న అనుభవంలో నాకు అంత సార్. స్తోత్రం చెప్పు. అంత సార్ నాకెందుకు వద్దు నీ కాడి నుంచి. స్తోత్రం చెప్పండి. అంత సార్ అన్న నాకేమొద్దు, అంత చాలు. స్తోత్రం చెప్పు. అంత చాలు. అభిషేకం అంత చాలు అంటే అరే బాబు ఏంది ఆ మాట అంటున్నా? నీకు నా అభిషేకం అంతా ఎప్పుడో వచ్చింది. కొట్టి చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ కుటుంబం దీవించబడుతుంది. ఎక్కడ ఆశీర్వదించబడి ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఎక్కడ తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి అక్కడ నూతన కార్యాలు జరుగుతాయి. భయపడదు. చప్పలు కూడా ఒకసారి. హల్లెలూయా. నువ్వు ఎక్కడ దీవించి ఆ కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభు అంటావో ఆ కుటుంబం నూరంతలుగా ఆశీర్వదించబడుతుంది అన్నాడు. చప్పలు కొట్టడం ఒకసారి. అప్పటి నుంచి స్టార్ట్ అయిందని ఆత్మ జీవితం ఎలా ఉంది? స్తోత్రం చెప్పు.
హల్లెలూయా. ఆ పోయిన సంవత్సరం అంతా ఒక బాధపడ్డా, ఒక శ్రమ వచ్చింది, ఒక నింద వచ్చింది, ఒక అవమానం వచ్చింది. మనుషులే మాటలంటం ప్రారంభించారు. కృంగిపోయాం, పడిపోయాం. ఏంది ప్రభు అని కూర్చొని ఏడ్చిన రోజులున్నాయి. ఏంది ప్రభు మా పరిస్థితి, నువ్వు చూస్తున్నావా అనే రోజుకు వచ్చాం. కానీ దేవుడు మా పక్షాన ఉన్నాడని మాకు తెలుసండి. చప్పలు కొట్టండి ఒకసారి. మేము నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. మా కన్నీరు, మా ఏడుపు ఉట్టిగా పోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. మా ఏడుపు ఉట్టిగా దేవుడు ఊరుకోడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము దీవించి ప్రభు ఆశీర్వదించాయంటే వారు ఎంతవరకైనా మారిపోతారు, ఎంతవరకు ఫలభరితంగా మారుతారు. నువ్వు దుఃఖ పెట్టావా, మా ఏడు గట్టిగా పోదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి. అది మా అతిశయం కాదు. హల్లెలూయా. ఏదో మాలో ఉండే మేము చూసుకొని చెప్పేది కాదు. దేవుడు మాతో ఉన్నాడు ఒక ధైర్యం. చప్పలు కొట్టండి ఒకసారి. ఆ స్టెబిలిటీ, ఆ ధైర్యం, ఆ నింపుదల ఎప్పుడైతే ఈ నూతన సంవత్సరం నీకు వస్తుందో నీ పరుగులు లేస్తాయి, నువ్వు నూతన సృష్టిగా మారుతావు. చెప్పండి ఒకసారి. ఎప్పుడైతే నువ్వు ఆత్మ అనుభవంలో ఒక ఫైర్తో నింపబడి ఉంటావో, అన్ని భాషలతో, అన్ని అభిషేకాలతో నువ్వు నింపబడి ఎక్కడైతే నువ్వు మార్పు చప్పట్లు ఆపద్దు. హల్లెలూయా. స్తోత్రం చెప్పు. ఆమేన్. రోసం రావాలండి. రోసం దేవుని కోసం ఏదైనా చేయగలరు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే నువ్వు నింపి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని, నీ పరిస్థితులు కట్టుకొని దేవునికి ఒక విశ్వాసం కలిగి, ప్రభువా నన్ను నూతనంగా మార్చయ్యా, నన్ను నూతనంగా అభిషేకించయ్యా, నూతనంగా జరిగిపోయిన సంగతులు ఏమో కానీ ఇక మీదట నాలో ఒక కృప ఉంచు, నాలో అభిషేకం ఉంచు, నన్ను నూతనంగా మార్చు, జనులకు ఆశీర్వాదకరంగా మార్చు. హల్లెలూయా. నేను ఎక్కడ అడుగు పెడితే, నేను ఎక్కడ ప్రార్థన చేస్తే నాలో ఒక అభిషేకం రావాలయ్యా, నాలో ఒక అభిషేకం ఇతరులకు పోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు ఆత్మ అనుభవం కలిగి ఈ సంఘంలో ఒక గోసాడే ప్రార్థన, ఓ గోసాడే అనుభవం ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో, చప్పట్లు కొట్టు. హల్లెలూయా. ఎప్పుడైతే అనుభవం నీళ్ళకి వస్తుందో ఒక నూతనమైన కార్యం, నూతనమైన అభిషేకం, నూతనమైన ఒక థ్రిల్లింగ్. దేవునికి స్తోత్రం. మనుషుల దగ్గర ఉండదు ఆనందం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్ర వచ్చిన హల్లెలూయా చెప్పండి. అబ్బో నిద్రపోయింది. దేవునికి స్తోత్రం. చాలు. హల్లెలూయా. గంట సేపు చెప్తాం. ఆమేన్. ఇక మీదట మీరు అలా ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. జరిగిపోయిన సంగతులు వేరే, జరిగిపోయిన కాలం వేరే, జరిగిపోయిన విధానాలు వేరే, జరిగిపోయిన మనుషులు వేరే. ఇక మీద నిన్ను చూసే విధానం, చూసే పద్ధతి, నువ్వు చేసే క్రమం ఒక నూతనంగా మార్చబడాలి. కొన్ని చెప్పండి ఒకసారి. నూతన సంవత్సరం అడుగు పెట్టావు, 26 సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావు. ఒక నూతనమైన అభిషేకము నీలో దినదినంగా అభివృద్ధి రావాలి. చెప్పండి ఒకసారి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఉద్యమంతో నింపబడండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నీ విధానాలు, నీ పరుపులు ఎత్తుకొని నువ్వు ఉంటావో ఒక నూతన అభిషేకం నీకు వస్తుందంట. హల్లెలూయా. హల్లెలూయా. అరణ్య మార్గంలో పోవద్దు. చాలా మంది అరణ్య మార్గంలో పిలుస్తారు. అయ్యా మా చర్చికి రండి, అయ్యా మా చర్చికి రండి. మీరు ఆత్మీయ బిడ్డలు. ఎక్కడ ఏది ఆత్మానుసారంగా జరుగుతుంది, ఎక్కడ శరీరానుసారంగా జరుగుతుంది గమనించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏది ఆత్మ అనుభవం కలిగిన సంఘము, ఏది లోకానుసారమైనది గమనించండి. చాలా మంది సంఘాల కాడ పడిపోతారు, విశ్వాసులే సాకుల దగ్గర పడిపోతారు. ఏది సరైన క్రమము, ఏది సరైన పద్ధతి, ఏది సరైన విధానము, ఏది సరైన విధానం నీలో వస్తుంది, ఏది నువ్వు గమనిస్తున్నావు. గమనింపు రావాలి, గ్రహింపు రావాలి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీ యొక్క విధానం మారాలి. ఎవరికి స్తోత్రం చెప్పండి. చాలా మంది నిరాశ, నిస్పృహ పెట్టేసి భక్తిలో పడేసి ఏం చేద్దాంలే, ఏం పోదాంలే. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏం చేద్దాం, ఏం నిలబడతాం, పోవచ్చులే, చెయ్యొచ్చులే. దేవుని పని. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు చేసే పని చిన్నదైనా పెద్దదైనా ఏదైనా దేవుడు చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఎప్పుడైతే నీ విధానము, నీ పద్ధతి, నీ యొక్క మార్పు ఎప్పుడైతే నువ్వు కనపరుస్తావో, దేవుని ఒక విశ్వాసం కలిగి అనుదినము ప్రార్థన అనే ఒక పట్టు నీలో ఉంటుందో, నూతన అభిషేకంతో నింపబడి ఒక నూతనమైన కార్యాలు మీ జీవితంలో, మీ కుటుంబంలో జరుగుతాయి. చప్పలు కొట్టండి ఒకసారి. భర్తలు మారలేదా?
ఏసునామములో వచ్చును కాక ఈ సంవత్సరం. కొట్టు సపోలు ఒకసారి ఆమె చెప్పు, ఆమె చెప్పు, ఆమె చెప్పక్క, ఆమె స్తోత్రం చెప్పండి. పోయిన సంవత్సరం రాలేదా, బతిలాడేవా? ఈ సంవత్సరం పిలవాల్సిన పనే లేదు, నేను చూసే వస్తాడు. చప్పలు కొట్టు ఒకసారి ఆమె. పోయిన సంవత్సరం ఒక లాగుందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోయిన సంవత్సరం బతిలాడి ప్రార్థనకు రమ్మ అని అడిగి అడిగి అలసిపోయావా? ఇక మీద నువ్వు పిలవాల్సిన పని లేదు, వారికి వారే మారి వస్తారట. చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడైతే నీ యొక్క ప్రార్థన అనుభవం కలిగి, ఎప్పుడైతే నీ యొక్క మార్పును చూపిస్తావో, ఎప్పుడైతే నీ విధానము, నీ నడకతోటి, నీ యొక్క పద్ధతితోటి, నీ మాటతోటి మారిపోతుందో, వారు ఆటోమేటిక్గా నీలోకి వస్తారు, దేవుడికి వస్తారు. చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మారుతావో, అందుకంటాడు మీరు ఎడారి అనుభవం కలిగి ఉన్నారు, లోకానుసారమైన అనుభవం కలిగి ఉన్నారు, లోకమనే దాని వైపు ఆశ కలిగి ఉన్నారు. ఈనాడు చాలా మంది అందం మీద శ్రద్ధ పెడతారు. స్తోత్రం చెప్పండి. లోకానుసారం వైపు శ్రద్ధ, లోక విధానాల శ్రద్ధ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేనిపోని ఆశల వైపు నీ పెట్టుకున్నామనుకో, ఏది జాంతానాయి. దాని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని పాతవన్నీ గతించిపోయినాయి, జరిగిపోయిన కాలం వేరు. పోయిన సంవత్సరంలో నువ్వు ఏ విధానాల్లో ఉంటే సరే, ఇక మీదట నిన్ను నువ్వు కట్టుకోవాలంట, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలంట, నీ పద్ధతి కట్టుకోవాలంట. నువ్వు ఏ స్థితిలో ఉండి పడిపోయావో అదే స్థితిలో లేవాలి. కొట్టు చెప్పాలి ఒకసారి. ఎక్కడ నిన్ను అవమానపరిచారో, ఎక్కడ నిన్ను నిందించారో, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మనుషులు మాట్లాడారా? వాడు ఏముంది అన్నారా, ఆమె ఏముంది అన్నారా? వారి ముందు నువ్వు ఘనంగా నిలబడాలి. చప్పలు కొట్టు ఒకసారి. వారి ముందు నువ్వు అభిషేకంగా నింపబడాలి, వారి ద్వారా నిలబడి కార్యాలు చేయాలి. ఆమె. ఎక్కడ నువ్వు ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా పడిపోయావో ఆ విధంగా ఉండకూడదంట. అది పోయిన సంవత్సరం. స్తోత్రం చెప్పండి. జరిగిపోయిన కాలం అది వేరే. ఇప్పుడు నూతన సృష్టి రావాలి, నూతన మారు మనసు రావాలి, నూతన పద్ధతి నీళ్ళు రావాలి, రావాలి, రావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వస్తుందో నూతన అభిషేకం నువ్వు పొందుకుంటావు, నూతన ఆత్మ బలాన్ని పొందుకుంటావు. దాని స్తోత్రం చెప్పండి. నీ పరుపులు లేవాలి. స్తోత్రం చెప్పు. ఏందమ్మా నిద్ర వస్తుందా? నిన్నే సుశీలత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కళ్ళు ఇట్ట మోస్తా. క్రిస్మస్ రోజు పోయి తిరిగిందండి మాతోటి, సప్పలు కొట్టడం ఒకసారి, కంటికి నిద్రపోలేదు, సిగ్గైందా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం. అంటే చాలా ప్రేమ కలిగిన వాళ్ళు, చాలా ప్రేమగా, అంటే బంధుప్రీతి కాకుండా దైవికంగా, ఆత్మీయంగానే ఉంటారు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు ఎప్పుడు మాతో రిలేషన్గా, ఎవరు కూడా ఈ సంఘానికి వచ్చేవారు అలా ఉండరు మాతో. స్తోత్రం చెప్పండి. ఒక ఆత్మీయులాగానే వస్తారు, వెళ్ళిపోతారు. అది ప్రేమ. చప్పలు కొట్టండి ఒకసారి. కొట్టండి అమ్మా, మీకు మీరే కొట్టుకోకపోతే. స్తోత్రం. హల్లెలూయా. అందుకని అంటాడు ప్రభువారు, లే నీ పరుపులు ఎత్తుకొని నిలబడు. ఇంతకాలము 30 ఏళ్ళ నుంచి నువ్వు ఎంత బాధపడ్డావో, నిన్ను చూసి అందరూ బాగుపడి వెళ్ళిపోయిన వాళ్ళే, నీ ద్వారా అందరూ బాగుపడి వెళ్ళిపోయిన వారే, నిన్ను చూసి నీ ద్వారా మేలు పొందుకున్న వారే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ఉంటే నాకు మేలు జరుగుద్ది అన్న, నువ్వు ఉంటే నాకు మేలు చేస్తావు అక్క అన్నవారే వెళ్ళిపోయారు. నిన్నే నీ ఇంటి వారిని నిందించారు, నీ ఇంటి వారిని కృంగదీశారు, ఎక్కడికి పడితే అక్కడ దిగజారిపోయారు. దాని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మీదట నువ్వు ఒక నూతన అభిషేకంతో ఎప్పుడైతే ఉంటావో, అభిషేకం అభిషేకం అంటున్నా ఎందుకు తెలుసా? దాంట్లో పవర్ ఉందండి. చప్పలు కొట్టడం ఒకసారి. హల్లెలూయా. ఎక్కడ దిగజార్చదంట. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మ అనుభవం కలిగి, ఎప్పుడైతే నువ్వు సావాసం కలిగి ఉంటావో, అప్పుడు నూతన సృష్టి, నూతన విధానము నీలోకి వస్తుందంట. దేవుడి యొక్క మాటలు దీవించును గాక. ఆమేన్. మీ అందరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. స్తోత్రం. గట్టిగా గట్టిగా వేసేమన్నా, గట్టిగా బాబమ్మ, గట్టిగా. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఆనందము సంవత్సరం అంతా ఉండను గాక. చప్పలు కొట్టండి ఒకసారి. 2 చేతులు పైకి చప్పలు కొట్టండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిద్రపోయిన ఉన్నారా?
సంవత్సరంలో మనల్ని ఒక నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదైతే జరగదని అనుకుంటున్నారో అవి జరగబోతున్నాయి. చెప్పండి. ఏం కోరుతాం లేదు చెప్పండి. కొట్టి చిన్న వయసులో దేవుడు అలాగా వాడుకుంటున్నాడు. నిజంగా మనం ఎంతో ధన్యులం కదా, అవునంటారు కాదంటారండి. ఇంకా నేను ఉండాల్సిన అవసరము అంటే ఒకవేళ నేను ఎక్కడికైనా సువార్త నిమిత్తము దూరం వెళ్ళినా సంఘం నడిపించుకోగలిగిన దమ్ము ధైర్యం దేవుడు ఇచ్చేసాడు. కొట్టండి సపటిగా. అంతకుముందు గాబ్రియల్ అలాగా వాక్యం చెప్పేవాడు అనుకునేవాడిని. తర్వాత అంతకు మించి దేవుడు ఒక ప్రవచనముగా దేవుడు ఇద్దరి పిల్లలను దేవుడు నింపుకున్నాడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన గాబ్రియల్ కూడా రామాయపాలెం పోయి వాక్యం చెప్పడానికి వచ్చాడు. వెనక కూర్చున్నాడు. చెప్తాను, మా ఓపిక లేదయ్యా. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ కాడికి ఇక్కడ కలవాలని త్వరగా ముగించుకొని వచ్చారు. చాలా సంతోషం. ప్రేమ దేవుని బిడ్డారా, మొదటి కార్యక్రమం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని బల్లాదన కార్యక్రమంకి వెళ్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమల తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ బిడ్డల ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. ప్రతి మనిషి నూతన సృష్టిగా మార్చబడటానికి ప్రభు దేవా నూతన క్రియలు జరగాలని నువ్వు ఎదురు చూస్తున్నావు. ఈ స్థలంలో ప్రభు చేయని ప్రతి ఒక్కరి ప్రభునంతా మీరు ఆస్వాదించండి. బలలో చేసిన బిడ్డలను కూడా ప్రభునంతని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ